హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలు సినిమా రంగం రెండు కలిసిపోయి ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రాజకీయాలు సినిమాల్లోకి వస్తున్నాయి, సినిమాల్లోకి రాజకీయాలు వస్తున్నాయి. వాటిట్లో ప్రధానమైనటువంటిది అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు. వాస్తవంగా మెగా కుటుంబ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు, వాటి వల్ల తలెత్తినటువంటి వివాదం, భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది. అదే సందర్భంలో వైజాగ్లో జరిగినటువంటి ప్రమాదం, దాని పరిష్కారాలు, అది రాజకీయమా లేకపోతే సామాజిక దృక్పథంతో చూడాలి. మరొక వైపున వక్ఫ్ లాంటి చట్టాల మీద తీసుకొస్తున్నటువంటి సరికొత్తదైనటువంటి ప్రశ్నలు, రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కూడా ఆ బిల్లును వ్యతిరేకిస్తామన్నారని హామీ ఇచ్చారని మాట్లాడుతున్నటువంటి మాటలు, వీటి తర్వాతన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే. నమస్తే సాయి గారు. అల్లు అర్జున్ తాజాగా చేసిన కామెంటు ఏదైతే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎక్కడ దాకానైనా వెళ్తాను అన్నటువంటి స్టేట్మెంటు ఇప్పుడు మళ్ళీ ఓసారి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మెగా కుటుంబ హీరో, నువ్వు మా మాట వినాలా, పవన్ కళ్యాణ్కి విధేయత కాకుండా తోక జాడిస్తావా అన్నటువంటిది విమర్శించే వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? సాయి గారు, మెగా కుటుంబం అని అంటే అందరు ఈ రోజున చిరంజీవి లాంటి ఆ వ్యక్తి కింద, ఆ మెగాస్టార్ కింద వీళ్ళందరూ ఎదిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ వీర విధేయులుగా ఉండాలి మెగాస్టార్కి అన్నట్లు చూస్తున్నారండి. ఆ చెట్టు ఎదగటానికి కారణం ఎవరు, ఏమిటి అనేటువంటి పూర్వపరాలు చాలా అవసరం అనేటువంటిది నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యాఖ్యల గురించి మాట్లాడాలి అని అంటే ఆ మెగాస్టార్ అనేటువంటి చెట్టు ఎదగటానికి, ఎదిగినటువంటి తీరుకు కారణం ఎవరు అనేటువంటిది అంశం కూడా చాలా కీలకమైనటువంటిది. మెగాస్టారు సినిమాల్లోకి ఎలా వచ్చారండి? ఒక సాధారణమైనటువంటి సినిమాల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేసేటువంటి సాధారణమైనటువంటి ఆర్టిస్టులు ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా చెన్నైలో టీ నగర్ చుట్టూ తిరిగినటువంటి వాడు మెగాస్టార్. సరే, పునాది రాళ్లతో పునాది వేసుకున్నాడు. సరే, బాగున్నాడు కుర్రోడు, మంచి యాక్టివ్గా ఉన్నాడని అప్పటికే సినిమాల్లో చాలా బలమైనటువంటి పాత్రలు వేస్తూ సినిమా రంగం మీద పట్టున్నటువంటి అల్లు రామలింగయ్య చిరంజీవిని గుర్తించాడు. మంచి యంగ్, బాగున్నాడు కుర్రోడు, మంచి డ్యాన్స్లు వేస్తున్నాడు, యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, ఇతను ఎదుగుతాడు అనేటువంటి దాని మీద వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు తర్వాత ఎంక్వైరీలు చేసుకుంటారు కదా. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది, పిల్లనిద్దామనేటువంటి దాని మీద పిల్లనిచ్చాడు, పెళ్లి చేశాడు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య ఇచ్చినటువంటి సపోర్ట్తో చిరంజీవి సినిమాల్లో నిలదొక్కున్నాడు, హీరో అయ్యాడు. పున్నమి నాగు వంటి సినిమా ఆయన విలన్గా అట్లా కొన్ని పాత్రలు చేసినప్పటికీ కూడా అతనికి గుర్తింపించినటువంటిది పున్నమి నాగు. తర్వాత ఖైదీ సినిమాతో అతనికి ఒక స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. సినిమాలకు సంబంధించినటువంటి ఈ ప్రస్థానం అంతా కూడా, ఈ ప్రస్థానం ఆయన ఆల్రెడీ నిన్న జన్మదిన ఉత్సవ సందర్భంగా చిరంజీవి గురించి చాలామంది మాట్లాడుకొని ఉంటారు. ఆ సపోర్ట్ ఇచ్చినటువంటి వాడు, ఒక సాధారణమైనటువంటి పునాది రాళ్ళలో ఒక్క సింగిల్ ఒక డైలాగ్ అండి చిరంజీవికి ఉన్నది. అలాంటి వాడు ఈ రోజున ఒక మెగాస్టార్. తెలుగు సినిమా ఫీల్డ్ అంటే ఈ రోజున ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొంతమంది కుర్రోళ్ళు చాలామంది వచ్చినప్పటికీ కూడా. అయితే అల్లు రామలింగ ఇచ్చినటువంటి సపోర్ట్ అండి. ఆ తర్వాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కానివ్వండి, సుమారుగా గీతా ఆర్ట్స్లో 100 సినిమాలు తీస్తే అండి 98 సినిమాలు చిరంజీవితో తీస్తారు. చిరంజీవికి ఈ రోజున నిర్మాతలు చాలామంది వెనకాలండి చిరంజీవి ఆప్షన్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ చిరంజీవితో సినిమా తీసేటువంటి వాళ్ళు లేనప్పుడు సొంత బ్యానర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ చిరంజీవి కోసం పనిచేసినటువంటిది కదా. అల్లు అరవింద్ చిరంజీవి సపోర్ట్ ఇస్తూ అతను ఒక నిర్మాతగా అతను కూడా ఎదుగుతూ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఎదిగిన తర్వాత, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రామ్ చరణ్, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ, లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళందరూ వచ్చారనుకుందామండి. అంటే అల్లు అర్జును చిరంజీవికి వారసుడా, అల్లు అరవింద్కు వారసుడా, అల్లు రామలింగయ్యకు వారసుడా? వాస్తవంగా అనుకుందామండి. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? చిరంజీవి, అల్లు రామలింగయ్య, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అని అంటే ఎవరైనా ఏం చెప్పగలరండి? ఇప్పుడు ఉండేటువంటి చిరంజీవి మెగాస్టార్ కాబట్టి చిరంజీవి గొప్పోడని ఎవరన్నా అనగలరా?
అదే అంటారు కదా. అల్లు రామలింగే లేకపోతే చిరంజీవి పరిస్థితి ఏంటి? నిజంగా ఈ స్థాయిలో ఉండేవాడా? ఇలాంటి ప్రతిభ ఉన్నటువంటి చాలామంది యాక్టర్స్ వచ్చి తర్వాత కనుమరుగైనటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి సినిమా ఫీల్డ్లో? చిరంజీవి భవిష్యత్తు ఇలానే ఉండేదా? ఒకవేళ అల్లు రామలింగే లేకుండా ఉండుంటే సపోజ్ అనుకుందాం, ఇప్పుడు చిరంజీవి గొప్పోడే, కాదనటం లేదు. అందుకని చిరంజీవి ఏం చెప్తే దాన్ని అల్లు అర్జున్ అంగీకరించాలా? అల్లు అరవింద్ అంగీకరించాడు. అల్లు అరవింద్ ఇప్పటికీ కూడా చిరంజీవి నాయకత్వంలోనే చిరంజీవి చెప్పినట్టే నడుస్తాడు, కాదనటం లేదు. అల్లు అర్జును 3వ తరం సినిమాల్లో 3వ తరం హీరో. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ 3వ తరం తర్వాత కూడా ఎవరొక్కళ్ళ మీద ఆధారపడేటువంటి పరాన్నజీవిలాగా ఎందుకు ఉండాలండి అల్లు అర్జున్ సినిమాలో ఒక హీరో? అతను ఎదిగినటువంటి తీరు కూడా మీరు గమనిస్తే రామ్ చరణ్ని అల్లు అర్జున్ ఇద్దరిని కంపేర్ చేసి చూడమని, నేను ఎవరో తక్కువ ఎక్కువని నేను చెప్పను. నేను కూడా అట్లాంటి కంపారిజన్ కూడా చేయను నేను. ఇప్పుడు అల్లు అర్జున్ ఎదుగుతున్న తీరు, సినిమాల్లో ఎంపిక చేసుకున్నటువంటి తీరు, అదేవిధంగా రామ్ చరణ్ ఎంపిక చేసుకున్నటువంటి సినిమాల తీరు, దాని వెనక ఉన్నటువంటి చిరంజీవి. చిరంజీవి లేకపోతే రామ్ చరణ్కి మగధీర వంటి రాజమౌళి డైరెక్షన్లో 2వ సినిమా వచ్చేదా? రాదు కదా. అదేవిధంగా త్రిబుల్-ఆర్ రాజమౌళి మళ్ళీ ఒకసారి ఎంపిక చేసుకొని వితౌట్ మెగాస్టార్ చిరంజీవి మరి రామ్ చరణ్కి వచ్చేదా? ఆయన ఆస్కార్ వరకు వెళ్ళాడు, నేను కాదంటే. ఆయన యాక్టరా, మంచి బాగా చేస్తాడా? బాగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. నాని కూడా మంచి యాక్టర్, న్యాచురల్ స్టార్ అంటారు. అతను ఏమన్నా స్టార్ హీరో అయిపోతున్నాడా? అతనికి ఉండేటువంటి పరిమితులు వ్యవహారం. కానీ పరిమితులు, అవకాశాలు మనకు వెన్నుదట్టేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు చాలా ముందుకు తీసుకెళ్ళి నుంచోబెడతాయి. అది రామ్ చరణ్ లాంటి వాళ్ళని నుంచోబెట్టాయి. కానీ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఉన్నాడు వెనకాల, కాదనటం లేదు. కానీ అతనేమి వెళ్ళి రాజమౌళి సినిమాల్లో హీరోగా చేయలే ఇప్పుడు వరకు కూడా. కానీ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో బాహుబలి లేకపోతే త్రిబుల్-ఆర్ వీటి గురించి మాట్లాడుకునేటువంటి క్రమంలో ఈ రోజున పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు. పుష్ప అంటే అల్లు అర్జున్ గొప్పతనం అనేటువంటిది కాదు ఇక్కడ నేను అనేది. సుకుమార్ కూడా గొప్పతనం కావచ్చు, కానీ దాన్ని ఎంపిక చేసుకొని ఆ విధమైనటువంటి సినిమాలు, డిఫరెంట్ సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, తనంత తాదుగా ఎదగటము, కష్టపడేటువంటి తీరు ఇవన్నీ. అందుకనే అతను బయట కూడా రియల్గా హీరోగా కూడా నేను ఒకళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలి, నేను నా సొంత అభిప్రాయాలకు అనుగుణంగా నేను వ్యవహరిస్తాను, నన్ను నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అనేటువంటి దాంట్లో తప్పేముంది అంటున్నాను. మొన్న ఎన్నికల్లో మెగాస్టార్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ వైపు సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఉన్నాయి కాబట్టి చిరంజీవి కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిన, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చినట్టు వచ్చేసి ఇప్పుడు రామ్ చరణ్ వచ్చాడు, ప్రచారం చేశాడు, సాయిధరం అందరూ వచ్చి ప్రచారం చేశారు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇష్టమైంది చేసుకున్నారు. అలాగని అల్లు అర్జున్ కూడా వచ్చి మా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని ఏమన్నా ఉందా? అతను రాజకీయంగా అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు నచ్చిన ఆయన, ఇంకొక రాయలసీమ జిల్లాలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అతను సపోర్ట్ చేశాడు, తప్పేముంది? ఏమన్నా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి జై కొట్టాలని ఉందా? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చిరంజీవి ఈ రోజున జనసేన పార్టీ, నేను పవన్ కళ్యాణ్కి ఇద్దరు అన్నదమ్ములుగా అన్నగా ఉండేటువంటి ఆశీస్సులు ఉంటే ఉండొచ్చేమో. ఆయన ఏమైనా జనసేన పార్టీయా? కాదుగా. నాగేంద్ర బాబు జనసేన పార్టీ, చిరంజీవి ఎందుకు జనసేన పార్టీ అని ఎందుకు అనిపించుకోడు? అంతకన్నా ఇంకా పెద్ద ఒక స్టారు, లేకపోతే మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, లేకపోతే ఇంకొక రాజకీయం చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు. అలాగనే రామ్ చరణ్, ఇప్పుడు ఏ విధంగా రామ్ చరణ్ చిరంజీవిని ఫాలో అయ్యేటువంటి వాడు. అల్లు అర్జున్ ఏంటి అని అంటే తను సొంతంగా రాజకీయాలు కానీ ఏవైనా సరే తన సొంత ఐడెంటిటీని కోరుకునేటువంటి వాడు. కాబట్టి ఆయన వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన, లేకపోతే పవన్ కళ్యాణ్కి హుజూర్ అనకపోయినంత మాత్రాన మెగా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉందండి, ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళు కోరుకుంటున్నారు. అందరూ వాళ్ళు హీరోస్ ఉన్న 3rd జనరేషన్ వచ్చింది, వాళ్ళు నెక్స్ట్ హీరోస్. చిరంజీవి ఏముంది, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకో ఉంటాడండి. ఆయన పెద్ద మనిషిగా ఉంటే ఉండొచ్చాము, ఓపిక ఉన్నంత వరకు చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఎవరిది? వీళ్ళదే కదా, వీళ్ళే కదా. వాళ్ళ సొంత ఐడెంటిటీ, వాళ్ళ యొక్క దాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఓన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అల్లు అర్జున్ సొంత రాజకీయాలు కూడా ఉండొచ్చు కదా. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో బహుశా నేనంటాను అతను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడేదో మద్దతు ఇచ్చి వాళ్ళు ఇదన్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఉపయోగమైద్ది అని ఫీల్ అయ్యారనుకోండి, సపోజ్ ఆయనే రాజకీయాల్లోకి రావచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోనే ఉండక్కర్లే, ఇంకొక పార్టీలో కూడా వెళ్ళొచ్చు. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ చేసినా చేయొచ్చు. అది ఆయన సొంత రాజకీయం తప్ప, సొంత నిర్ణయాలు ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్ని ఫాలో అవ్వాలనో చిరంజీవిని ఫాలో అవ్వాలనో, చిరంజీవి దయాదాక్షిణ్యాల మీద కానీ చిరంజీవి పెట్టినటువంటి భిక్ష వల్ల కానీ అల్లు అర్జున్ సినిమాలలో అవకాశాలు సంపాదించలేదు. ఆయన సినిమా హీరో ఈయన వల్ల కాలేదు, సినిమాల్లో ఈయన వల్ల ఎదగలేదు. ఆయనకి వాళ్ళ తాత ఉన్నాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు. చిరంజీవి అల్లుడుగా కూడా చెప్పుకుంటే చెప్పుకోవచ్చేమో, అతను కూడా కొన్న ప్రారంభంలో చెప్పుకొని ఉండొచ్చేమో, తప్పేం. ఆయన లేకపోతే చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్కి అసలుకి లైఫే లేదని అనటానికి మాత్రం లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అల్లు రామలింగయ్య లేకపోతే మాత్రం చిరంజీవి ఈ రోజున మెగాస్టార్గా ఉండేవాడో లేదో అనేది మాత్రం గ్యారంటీగా చెప్పలేం. అంటే అల్లు రామలింగయ్య ఆకర్షించింది చిరంజీవి శక్తి, దాన్ని ఆయన వాడుకుని ఆయన కుటుంబం అంతా బాగుపడింది. అలా బాగుపడ్డోడు అల్లు అరవింద్. మీరు చెప్పినట్టు 100కి 98 సినిమాలు తీశాడంటే చిరంజీవి క్రేజ్ను వాడేసుకుని చిరంజీవి మీద డబ్బులు పడి సంపాదించుకున్నటువంటిది. ఆ సంపాదనతో వచ్చినటువంటిడే అల్లు అరవింద్. అయితే అల్లు అరవింద్ కొడుకు అయినటువంటి అల్లు అర్జున్, ఆయన గ్లామరు, ఆయన మీదన సంపాదించుకున్నది, ఆ కుటుంబం మీద సంపాదించుకున్నోళ్ళు ఆ కుటుంబానికి కృతజ్ఞతగా ఉండక్కర్లేదా అన్నది ఇక్కడ ప్రధాన పాయింట్. ఇప్పుడు చెలసాని అశ్విని దత్ బహుశా చాలా కమర్షియల్ సినిమాలు కూడా తీశాడు చిరంజీవితో. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇలాంటి పెద్ద మంచి సినిమాలు కూడా తీశాడు. అంటే చిరంజీవి ఇమేజ్ను ఉపయోగించుకొని ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి చిరంజీవికి కృతజ్ఞతా భావంతో ఉండాలా, లేకపోతే చిరంజీవికి ఆయన ఒక అవకాశం ఇచ్చాడని అనుకోవాలా? నిర్మాత ఎక్కువ లేకపోతే హీరో ఎక్కువ? ఈ పెద్ద చర్చలు ఎప్పుడు జరుగుతూ ఉండే, నిరంతరంగా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కెప్టెన్, ఒకప్పుడు డైరెక్టర్ అంటే పెద్ద ఇది ఉండేది, ఈ రోజున డైరెక్టర్ అంటే పెద్ద, ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు రావటం అనేటువంటిది. ఇలాగ ఎవరు గొప్ప, ఎవరి వల్ల ఎవరు లాభపడ్డారు అనేటువంటి దాన్ని ఎవరూ చెప్పలేరండి. 100 సినిమాలు తీస్తే 98 చిరంజీవితో తీశాడు లాభపడ్డాడు అంటే నేనేమంటానంటే, మొదటి 50 సినిమాల వరకు చిరంజీవితో సినిమాలు తీసేవాళ్ళు లేనటువంటి సందర్భంలో, ఎదుగుతున్నటువంటి సందర్భంలో చిరంజీవి కోసమే ఆయన డబ్బులు పెట్టి ఆ విధంగా నిర్మాతగా స్ట్రగుల్ పడి ఇబ్బందులు పడి 50 సినిమాలు తీసి ఒక స్టార్ డమ్ తీసుకొచ్చేట ప్రయత్నం చేసిన దాంట్లో అల్లు అరవింద్ ఉండాడని ఎందుకు అనుకోకూడదు? ఆ తర్వాత చిరంజీవి స్టార్ డమ్ ఆయన వాళ్ళకు కూడా ఉపయోగపడే ఉండొచ్చు, నేను కాదనటం లేదు. అందుకని వాళ్ళ వల్ల ఈ కుటుంబం లబ్ధి పొందిందంటే మరి అల్లు రామలింగే వల్ల కుటుంబం, చిరంజీవి కుటుంబం ఎంత లబ్ధి పొంది ఉండాలి, ఏ విధంగా అవకాశం ఇచ్చి ఉండాలి, అసలు ఆ విధంగా ఎంత రుణపడి ఉండాలి అల్లు రామలింగే కుటుంబానికి? మరి దానికేమంటారు? చిరంజీవి, నేను ఒక్కటి మాత్రం, అసలు మొత్తము మెగా ఫ్యామిలీ అని అంటే దానికి మూల స్తంభము అల్లు రామలింగయ్య. ఇది కావాలి అని అంటే ఒక సందర్భం ఎవరైనా అవకాశం ఉంటే, ఒక సినిమా సంబంధించినటువంటి జర్నలిస్టు అవకాశం ఉంటే చిరంజీవితో మాట్లాడి ఇంటర్వ్యూ చేయగలిగినటువంటి సందర్భం ఉన్నప్పుడు అల్లు రామలింగయ్య యొక్క ఆయన ఇమేజ్ కానీ ఆయన సపోర్ట్తో కానీ ఏ విధంగా ఎదిగాడు అనేటువంటి అనేక సందర్భాల్లో చిరంజీవి చెప్పినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అడిగినా కూడా చిరంజీవి అదే తరహా వినయ విధేయతని ప్రదర్శించగలడు, వాస్తవాన్ని అంగీకరించేటువంటి పరిస్థితి చిరంజీవి దగ్గర ఉంటుంది. కానీ చిరంజీవిని చూసి వీళ్ళు బలుపుగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ రోజున అంతా చిరంజీవి లేకపోతే అసలు కుటుంబం గురించి కాదు, మెగా కుటుంబం కాదు, అసలు తెలుగు సినిమా ఫీల్డ్ లేదన్నట్టుగా చెప్తూ వస్తున్నాడు. తెలుగు సినిమా అంటేనే వీళ్ళకి చాలామంది తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. దీని వెనక చాలామంది ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు కొన్ని వందల సినిమాలు, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు చేర్పులకు కారణం ఎవరు? కృష్ణ. ఆ తర్వాత ఎన్టీ రామారావు ఈ రోజున, ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏదో చిరంజీవి లేకపోతే ఈ కుటుంబం లేదో, చిరంజీవి లేకపోతే తెలుగు సినిమా ఫీల్డ్ లేదంటే ఇది పూర్తి అసంబద్ధమైనటువంటి వాదన అండి. అల్లు అర్జున్ ఖచ్చితంగా సరైన రీతిలో నిజమైనటువంటి హీరోగా ముందుకు అడుగులేస్తున్నాడు. అలాంటి వాడే భవిష్యత్తులో నలుగురికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటాడు. అంతేగాని రామ్ చరణ్ ఇప్పటికైనా సరే వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి ఆ చెట్టు నీడ నుంచి సొంతంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి.
నేను సూచన చేస్తాను. అదే ఆయన ఇష్టం, ఒక్కొక్కళ్ళ మనస్తత్వానికి ఒక్కో రకం. వాళ్ళ నాన్న పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వు నువ్వు రాజకీయాల్లో అంటే ఫాలో అవటం కాదు, గుడ్డిగా కాదు. వాళ్ళ పవన్ కళ్యాణ్ రాజకీయం నచ్చితే ఫాలో, నేను కాదనటం. అంతేగాని ఇద్దరిని చూసినప్పుడు ఇద్దరు ఒకే తరహా, ఒకే స్థాయిలో, ఒకే ఏజ్లో ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఇద్దరు హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ రేపొద్దున సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. భవిష్యత్తు వాళ్ళు ఒక 60 ఏళ్ళకు వచ్చినప్పుడు ఇద్దరికి ఒక కంపారిజన్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ లెవెల్, వాళ్ళు చేసినటువంటి పని తీరు, ఫెయిల్యూర్ ఎంత ఉంటుంది, పర్సెంటేజ్ సక్సెస్ ఎంత ఉంటుంది సెకండరీ అండి. ఇండివిజువల్గా ఎవరు ఎదిగారు, ఎలా ముందుకెళ్ళారు అనేటువంటి విషయంలో ఇప్పటికైతే మాత్రం అల్లు అర్జున్ ముందున్నాడు రామ్ చరణ్ కన్నా కూడా. నాన్నను మించిన కొడుకు, నాన్నను ముంచిన కొడుకు అనే పదం రాదు ఇక్కడ. ఆయన తన తండ్రి బాటలో ప్రయాణిస్తున్నాడు, తండ్రి మాటలు వింటున్నాడు, బాధ్యతగా వెళ్తున్నాడు, అలాగే సొంత సినిమాలు తీసుకుంటున్నాడు, ఎదుగుతున్నాడు రామ్ చరణ్. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చేటప్పటికి నాన్న వచ్చి మెగాస్టార్కి విధేయత అయితే, ఈయన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళని లెక్క చేయట్లేదు అన్నటువంటిదే కదా ఇప్పుడు ఆ అసంతృప్తి. లెక్క చేయాల్సిన అవసరం లేదండి. అల్లు అరవింద్ ఇప్పుడు కూడా వ్యతిరేకించాడుగా చిరంజీవిని. అదే అల్లు అరవింద్ ఆయన ఇష్టము. అల్లు అరవింద్ చెప్పినట్టు అల్లు అర్జున్ వినాల్సినటువంటి అవసరం కూడా లేదు కదండి. నాన్న చెప్పినట్టుగా, ఆయన చిన్నపిల్లగాడ, ఆల్రెడీ అతను నేషనల్ అవార్డు సినిమాల్లో ఈ రోజున అతను నటనకి నేషనల్ అవార్డు వచ్చినటువంటి పరిస్థితి. ఆ స్థాయికి అయితే ఎదిగాడు కదా సొంతంగా. నేనంటాను రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఆస్కార్ లెవెల్కి ఎదిగాడు కదా అనొచ్చు, ఆస్కార్ లెవెల్కి ఎదిగాడు. కానీ రామ్ చరణ్ మీద ఉన్నటువంటి నాన్న ప్రభావం అల్లు అర్జున్ మీద వాళ్ళ నాన్న ప్రభావం అంత లేదు అంటున్నాను. అందుకనే అతను ఇండివిజువల్గా బిహేవ్ చేస్తున్నాడు. సినిమాల్లో అయినా అంతే, అదేవిధంగా బయట కూడా అంతే, రాజకీయాల్లో కూడా అంతే. కాబట్టి అల్లు అరవింద్ ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఎస్ నువ్వు చిరంజీవిని కాదు అని, చిరంజీవిని రాజకీయాలు కాదు అని, నీవు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదు అని అల్లు అరవింద్ చెప్పేవాడండి. నేను ఒకటి అడుగుతాను, అల్లు అర్జున్ ఈ విధంగా ఇండివిజువల్గా రాజకీయ విషయాల్లో వెళ్ళటాన్ని చిరంజీవి తప్పు అంటాడా? చిరంజీవి తప్పుగా అంటే చిరంజీవి రాజకీయం ఎందుకు చెప్పానండి? చిరంజీవి చెప్పిన రాజకీయాన్ని ఫాలో అవుతాడని అనుకుందాం. కేవలం తమ్ముడు కాబట్టి తమ్ముడుకు మద్దతు ఇస్తున్నాడు తప్ప జనసేన పార్టీ కాదు కదా చిరంజీవి. ఇప్పుడు కూడా మనం ఒక సందర్భంలో డిస్కస్ చేసాం. ఒక సందర్భం మొన్న ఈ మధ్య ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం రోజున నరేంద్ర మోడీ ఇటువైపున చిరంజీవిని, ఇటువైపున పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఇట్లా చేతులు ఎత్తినప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. ఎందుకు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో వీళ్ళు పాపులర్ ఫిగర్స్ని అట్రాక్ట్ చేసి రాజకీయాల్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఆల్రెడీ చిరంజీవి రాజకీయాల్లో ఒక రకమైన ప్రయోగం చేసి ఇప్పుడు మళ్ళీ సినిమాలు తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వచ్చాడు అనుకోండి, బీజేపీకి మంచిది కదా అనేటువంటి దాని మీద ఏ రాజ్యసభ ఇచ్చి బీజేపీలోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా, ఆలోచనలు కూడా చిరంజీవి మీద బీజేపీకి ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడే కాదండి, ఇది మీరు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా చిరంజీవిని గెస్ట్గా ఇన్వైట్ చేయడం వెనక ఆ రోజున నరేంద్ర మోడీ యొక్క ఆలోచన కూడా ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయంగా దగ్గరగా ఉన్నాడండి చిరంజీవి. నేనంటాను పంక్తు అవకాశవాద రాజకీయాల వైపు ఆలోచనలు చేస్తాడు. తప్పుదండి, రాజకీయం అంటేనే అవకాశవాదం కదా. అందుకని ఒక మాట తమ్ముడు కాబట్టి ఆయన తమ్ముడికి ఆశీర్వాదం ఉంటూనే అవకాశం వస్తే బీజేపీలోకి పోవచ్చు. కాంగ్రెస్కి అయితే ఆయన రాజీనామా చేయలేదు, ఆయన మా కాంగ్రెస్ వాడే అని వాళ్ళు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా ఆయన రాజీనామా చేసినట్టుగా నాకు తెలియదు, చేయలేదు. అందుకని బీజేపీలోకి పోతాడా లేకపోతే ఇంకేమన్నా రాజకీయాలకు దూరం అని ప్రకటించేశారు. దూరం అని ఎవరు చెప్తున్నారు? ఆయనే చెప్పేశారు. అని ఎప్పటికప్పుడే సినిమా వచ్చినప్పుడల్లా ఒకట నేను కేవలం రాజకీయాలు నాకు దూరమే, నేను దూరం అయ్యాను కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదని సినిమాలో డైలాగులు పెడతాడు. అంటే టైం అండి. ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి నటిస్తున్నాడు. ఓపిక అయిపోయిన తర్వాత రేపు పొద్దున ఖాళీగా ఉంది, అప్పుడు సినిమా, అప్పుడైతే రాజకీయాలు బాగా కాలక్షేపానికి చేసుకోవచ్చు అని అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు సినిమాలు రాజకీయాలు చేస్తూ ఫెయిల్ అయ్యానో లేకపోతే ఇంకోటి ఏందో రాజకీయాలు వద్దనో తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు. మళ్ళీ సినిమాల్లోకి నేను రాను, నాకు సినిమాలు అయిపోయినాయి, వద్దు, నేను రాజకీయాల్లోనే ఉంటానని చెప్పాడు పీఆర్పీ పెట్టినప్పుడు. మరి రేపు పొద్దున సినిమాలు వదులుకొని మళ్ళీ రాజకీయాలు రావచ్చు, తప్పేముంది? ఈ రోజుకైతే రాజకీయాలు లేవని చెప్పాడు. అందుకని చిరంజీవి ఎస్ నువ్వు అల్లు అర్జున్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే రాజకీయాలకు వెళ్ళొద్దు, మన రాజకీయం జనసేన రాజకీయమే అని ఒకసారి చెప్పానండి. పోనీ అప్పుడుకైనా పోతే అల్లు అర్జున్ పోతే అప్పుడు అడగమనండి.
చిరంజీవి రాజకీయం అయితే జనసేన రాజకీయం కాదుగా. వాళ్ళ తమ్ముడికి ఊరికి మద్దతు ఇస్తున్నాడు అంతే. నాగేంద్ర బాబు లాగా అయితే జనసేన పార్టీలో చేరలేదు చిరంజీవి, భవిష్యత్తులో చేరాడు ఆలోచన కూడా చిరంజీవికి లేదు. ఎందుకు అనంటే వాళ్ళ తమ్ముడు పార్టీలో ఎందుకు చేరతాడు అతను? అతని స్థాయి వేరు. అతనే ఒక పార్టీ పెట్టి కేంద్ర మంత్రి వరకు వెళ్ళి వచ్చినటువంటి వాడు. రేపు పొద్దున ఇంకొక దాంట్లో అవకాశం ఉంటే పెద్ద అవకాశాలు వస్తాయి అంతే తప్ప పవన్ కళ్యాణ్కి సబార్డినేట్గా నాగేంద్ర బాబు లాగా వచ్చి కూర్చున్నటువంటి వాడే చిరంజీవి కాదుగా. అందుకని సొంత రాజకీయమే ఉంటుంది. సొంత రాజకీయం చేసినప్పుడు చిరంజీవికి నాడు అడిగితే అల్లు అర్జున్ నేను ఒక రాజకీయం చేస్తున్నాను, నేను పలానా పార్టీలో ఉన్నాను, నువ్వు కూడా రా, లేకపోతే నువ్వు కూడా నాకు చేయంటే అప్పుడు ఏమైనా ఆలోచిస్తాడేమో. పోనీ పవన్ కళ్యాణ్ ఏమైనా సరే అల్లు అర్జున్ని మనకు జనసేన పార్టీ ఉంది, నువ్వు నాకు ప్రచారానికి రామని పిఠాపురానికి పిలిస్తే అల్లు అర్జున్ రాకపోతే, లేదు అనంటే నువ్వు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నంద్యాల వెళ్ళి ప్రచారం చేయొద్దని పవన్ కళ్యాణ్ ఏమైనా చెబితే వినకపోతే అనుకోవచ్చు. వాళ్ళు ఏం పిలవలేదు, వాళ్ళు వద్దని చెప్పలేదు, అందుకని ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. తప్పేముంది దాంట్లో? చిరంజీవి మెగా కుటుంబం అంతానేమో పిలవకుండానే మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ అని వెళ్ళారు, ఈయనేమో అదే టైంకి అక్కడికి వెళ్ళారు. మెగా కుటుంబం అంటే ఎవరు సార్? నాకు అర్థం కాదు. అదే రామ్ చరణ్ చిరంజీవి కొడుకు, చిరంజీవి మీద ఆధారపడి ఇప్పుడు కూడా సినిమాలు తీసేటువంటి రామ్ చరణ్ ఒకటి, ఇంకెళ్ళిన వాళ్ళు సాయి ధరమ్ తేజ, అదేవిధంగా నాగేంద్ర బాబు ఆల్రెడీ జనసేన పార్టీ, నాగేంద్ర బాబు అక్కడే ఉన్నాడు, నాగేంద్ర బాబు కొడుకు పోతాడు, వరుణ్ తేజ్, వీళ్ళందరూ ఎవరు నేను అంటున్నాను. మెగా కుటుంబం అంటే ఎవరండి? పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీనో, పవన్ కళ్యాణ్ అవసరమో, పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ కావాలని ఆధారపడేటువంటి వాళ్ళు వీళ్ళండి. అల్లు అర్జున్కి అవసరం లేదండి. చాలా సందర్భాలు, ఇప్పుడు కాదు మీరు వివాదం అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో తన సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ, అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి సక్సెస్ మీట్లు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అని అరిస్తే కూడా ఒప్పుకోలేనటువంటి వాడు అల్లు అర్జున్. ఎప్పటి నుంచో ఉంది వివాదం ఇది. ఎవరినైనా సరే పలాను వాడు నాకు గొప్ప అని చెప్పుకోవటానికి, పలాను వాళ్ళ మీద నేను ఆధారపడ్డాను అని చెప్పుకోవడానికి, చిరంజీవి గురించి కూడా చెప్పుకోవాలంటే ఈ రోజైతే ఒప్పుకోడండి అల్లు అర్జున్. ఎందుకోసం అంటే తన సొంత శక్తిని, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నటువంటి వాడు అల్లు అర్జున్ నేను అనుకుంటున్నాను. వాళ్ళ నాన్న, వాళ్ళ తాత వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ అయితే అతనికి ఎంట్రీకి పనికొచ్చిందేమో, కానీ అతను పడుతున్నటువంటి కష్టం, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ తన వేరియేషన్ చూపించడం కోసం తను పడేటువంటి కష్టం, డ్యాన్సుల్లో కానివ్వండి. నేను అడుగుతాను, సినిమా ఫీల్డ్లో చిరంజీవికి ఈ రోజున ఎందుకు ఇంత మంచి పేరు వచ్చినటువంటిది? ఎన్టీ రామారావు, అదేవిధంగా ఆయన పెద్ద ఏమిటి అని అంటే పౌరాణిక పాత్రలు, వాటి ఏన్నారు మంచి క్లాసికల్ డ్యాన్సరు, మంచిదండి క్లాస్ దానికి సంబంధించి. వాళ్ళిద్దరు తర్వాత కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్, మంచి డైలాగ్ డెలివరీస్. చిరంజీవికి ఉన్నటువంటిది ఏంటి? మంచి డ్యాన్సర్ అండి. చిరంజీవి వారసులుగా ఈ రోజున తెలుగు సినిమా ఫీల్డ్ మొత్తంలో ఆ స్థాయిలో డ్యాన్సర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడు డ్యాన్సులో పర్వాలేదు అని అంటారు, కానీ నేనంటాను ఇప్పటికీ కూడా ఎవరైనా అంగీకరించకపోండి, నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరు అని అంటే అల్లు అర్జున్. మరి చిరంజీవి యొక్క ఆ విధమైనటువంటి ఆ డ్యాన్స్ అనేటువంటి దాన్ని, ఆ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరండి అసలుకి? నిజమైనటువంటి అల్లు అర్జున్ గొప్పడు కదా. మరి ఆ రోజున చిరంజీవికి ఆ విధంగా ఎట్లయితే పేరు వచ్చిందో, ప్రతిభ ఉండటం వల్ల అల్లు అర్జున్ కూడా ఈ రోజున ప్రతిభ ఉండటం వల్ల పేరు వస్తుంది. అంతేగాని ఆయన పేరు ఈయన పేరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్కి లేదు. చెప్పుకోవటం వల్ల నష్టం కూడా ఉంది, ఫాలో అవటం కూడా నష్టం ఉంది. అందుకని దేంట్లో అయినా సరే సొంతంగా వెళ్ళేటువంటి ఆలోచనలో వెళ్తున్నాడు, దాన్నే జనం నచ్చుతారు. ఇతనికిన సపోజు మీరు ఒక్కటి గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మొన్న ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ వచ్చి అడిగాడని అల్లు అరవింద్తో ఒక మీటింగ్ అయ్యాడని అనుకుందామండి. నరేంద్ర మోడీ వచ్చి చాలా మందితో మీటింగ్ అయ్యాడుగా. నరేంద్ర మోడీ, అమిత్ షాలు వచ్చి చాలా మందితో మీటింగ్ ఎవరు పడితే వాళ్ళతో అయ్యారు. అసలు వాళ్ళకి ఆ స్థాయితో పని లేదండి. అందుకనే మంచు మనోజు, మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి వీళ్ళతో కూడా మీటింగ్ అయ్యాడు. నేను వాళ్ళే తక్కువ అంటలే, వాళ్ళు కూడా మంచి యాక్టర్సే. ఎవరితో అయినా మీటింగ్ అవుతారు నరేంద్ర మోడీ వాళ్ళకి అవసరం అయితే. ఒకవేళ అల్లు అరవింద్ని అడిగాడు నరేంద్ర మోడీ, మీరు మీ కుటుంబం మీరు జనసేన వ్యవహారం ఏమైనా పొత్తున్నా లేకపోయినా సరే, పొత్తు లేనప్పుడైనా సరే మా బీజేపీ తరఫున ప్రచారం చేయండి. ఎందుకంటే అల్లు అర్జున్కి కేరళలో ఫాలోయింగ్ ఉందండి, తమిళనాడులో ఫాలోయింగ్ ఉంది,
అదేవిధంగా కర్ణాటకలో కూడా ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఎంత ఉందో కేరళలో తెలుగు కన్నా ఎక్కువ ఉంటుందండి వాస్తవం చెప్పాలంటే. అయితే ఏదైనా అల్లు అర్జున్ సినిమాలు ఒకవేళ అడిగాడు అనుకోండి, బీజేపీ వైపున వెళ్ళి ప్రచారం చేశాడు అనుకుందామండి, పొత్తు కూడా లేదనుకుందామండి, తెలుగుదేశం జనసేన పోటీ చేసి అనుకుందాం, అప్పుడేమైనా సరే మెగా కుటుంబం వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎందుకు బీజేపీ తరఫున ప్రచారం చేసిన అడిగేవాళ్ళ? అడగరు. ఇక్కడ సమస్య అంతా ఎక్కడొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి ప్రచారం చేశాడు. నీకు చిరంజీవి అయితే ఒకవైపున తమ్ముడు ఈడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అన్ని చేస్తూ ఉంటే చిరంజీవి వచ్చి అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, 3 రాజధానులు మంచి అన్నటువంటి వాడు ఈ చిరంజీవి కాదా? మరి ఇదే చిరంజీవి మరి వాళ్ళ ఆ తమ్ముడికి మద్దతు ఇచ్చేటువంటి వాడైతే మరి ఆ రోజున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎట్లా పొగుడుతాడండి? అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి దాని మీద అంత ఇబ్బందులు వచ్చి సినిమా ఫీల్డ్ అంత వ్యతిరేకత వస్తే మొత్తాన్ని దాదాపుగా తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టినటువంటి వాళ్ళల్లో ప్రధానమైనటువంటి భూమికి పోషించినటువంటి వాడు చిరంజీవి. అసలు ఏం జరిగిందని సెకండ్, నువ్వు ఫైట్ చేస్తాంటే మీ తమ్ముడు, నువ్వు వెళ్ళేమో జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరిపినటువంటి వాడు నువ్వు, నువ్వు దండం పెడితే ఆయన దండం పెట్టలేదని మీ తమ్ముడు అరుస్తాడు ఇక్కడ, అది వేరే విషయం. అంటే చిరంజీవి అయితే నీ ఇష్టం వచ్చిన రాజకీయం చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చా అవసరానికి? జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని సమర్థించవచ్చా? ఏం అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మిత్రుడు ఎవరో ఉంటే సమర్థిస్తే ఆయనకి వెళ్ళి ప్రచారం చేస్తే నేను అంటాను, అల్లు అర్జున్ ఇప్పుడు కూడా ఆయనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అభిమాని అని చెప్పలేదు అతను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనలేదు, అది జనసేన వద్దని అనలేదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడటం కాదు. అతను నమ్మినటువంటి వాళ్ళకి అండగా ఉండటం అనేటువంటి పద్ధతి నాయకుడి లక్ష్యం. అది అతను నాయకుడిగా ఫీల్ అవుతున్నాడు. అందుకనే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి సొంతంగా నడవటం, సొంతంగా తన రాజకీయ విషయాలు కానీ మిగతా విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందుకని అల్లు అర్జున్ చేస్తున్నటువంటిది 100కు 100% కరెక్ట్వే. ఇది నాకు తెలిసి చిరంజీవి లాంటి వాడు కూడా ఎప్పుడు తప్పుపట్టేటువంటి అవకాశం కూడా భవిష్యత్తులో కూడా ఉండదు అల్లు అర్జున్ విషయంలో. ఇప్పుడు మెగా అభిమానులు చూడటం మానేస్తే పరిస్థితి ఏమైపోద్ది? అల్లు అర్జున్ సినిమాలని మెగా కుటుంబం వాళ్ళు చూస్తేనో మెగా అభిమానులు చూస్తేనో ఆడుతున్నాయా? ఒకటి చెప్తానండి, మెగా అభిమానులు అందరూ చూస్తే సినిమా హిట్ అయిపోయిద్దా? ఆచార్య ఎందుకు హిట్ కాలేదండి? మెగాస్టార్ చిరంజీవి నటించాడు. 666 సినిమా తర్వాత నటించినటువంటి ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించాడు. వాళ్ళిద్దరున్న సినిమా ఎందుకు ఆడలా? మెగా అభిమానులు చూసేస్తే ఆడేస్తుంది సినిమాని. మెగా అభిమానులు ఉంటే అల్లు అర్జున్ నా పేరు సూర్య అని ఒక సినిమా తీశాడు, ఆడింది. అదేమన్నా వీళ్ళందరూ పోయి ఆడిచ్చొచ్చు. మరి అప్పుడు మేమే కదా నీ సినిమాలు ఆడిస్తుంది, మేము చెప్పినట్టు చిరంజీవి చెప్పినట్టు అని చెప్పొచ్చు. వ్యాఖ్యలు చేశాడని దెబ్బ కొట్టండి. అయ్యో ఇప్పుడు పోనీ మన పుష్ప మరి ఇవన్నీ తర్వాతే వచ్చినాయిగా, వీళ్ళందరూ వెళ్ళి చూశారు, అప్పటికే గొడవలు ఉన్నాయిగా, మరి వీళ్ళు వెళ్ళి చూడలేదు కదా. అక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగలేకపోతే చూడరు, అంతే తప్ప ఏ అభిమానులు ఉంటే సినిమాలు హిట్ అవ్వటం ఇవన్నీ రోజులు పోయినాయండి, ఎప్పుడో పోయి. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరికీ కూడా ఈ వారసత్వ సమస్య. అభిమానులు ఆ కుటుంబాలకు విధేయతగా ఉంటామంటారు, అదే సందర్భంలో వాళ్ళు ఇండివిజువల్గా మూవ్ అవుతారు. అది వాళ్ళ కెరీర్లని దెబ్బతీసుకోవట్లేదా? అది ఖచ్చితంగా ఒక జటిలమైనటువంటి సమస్యనండి వాళ్ళు ఫేస్ చేసేటువంటిది. ఆ రెండింటిని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అందుకనే అల్లు అర్జున్ కూడా ఆయనేమి తనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, తన నమ్మినటువంటి వాళ్ళ కోసం అండగా ఉంటాను అంటున్నాడు తప్ప ఎక్కడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం లేదు, ఎక్కడా చిరంజీవికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం లేదు. మెగా కుటుంబం అంటే నాకేం సంబంధం లేదు, వాళ్ళకన్నా నేనే గొప్పనని ఎక్కడా అనటం లేదు, అనకూడదు కూడా. కానీ తనకు తాను ఎదుగుతున్నాను, నా ఎదుగుదల నా మీద ఆధారపడి ఉంది, నేను అది ఎదిగాను ఒక హీరోని అని చెప్పుకోవటం కూడా అతనికి ముఖ్యం. అందుకని ఈ మొత్తం మెగా కుటుంబం నుంచి సంబంధించినటువంటి అంశం మీద జాగ్రత్తగా వ్యవహరించడం, సొంతంగా ఎదగటం, ఈ రెండింటిని కత్తి మీద సాము లాంటిదండి. ఆ విధంగా అతను చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతేనండి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరు గమనిస్తే ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి వచ్చాడు, లేకపోతే సింహాద్రి సూపర్ హిట్, ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ని ఆయన అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు లేకపోతే నందమూరి అభిమానులు అని అనుకుంటారు కదా. నేను అనుకుంటాను, నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారంగా అయితే
జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక సందర్భంలో, ఇప్పుడు అసలు ఆ స్థాయి దాటి వచ్చాడు అతను, ఇప్పుడు కాదు, ఒక దశలో ఫస్ట్ టాక్ ఈ సినిమా ఫెయిల్ అని ప్రచారం చేసేటువంటి వాళ్ళు నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు అండి ఒక దశలో. ఎందుకంటే ఎవరికి ఆ విధమైనటువంటి బాలకృష్ణనే ఉండాలి నందమూరి హీరో అంటే, ఇంకొకటి ఆ స్థాయికి ఎదగకూడదు. సింహాద్రి సినిమా వచ్చేసరికల్లా తెలుగు సినిమాలో ఒక పెద్ద చర్చ జరిగింది. నాకు తెలుసు అంటే ఇండియా టుడేలో బ్యానర్ స్టోరీ వేశారండి. ఏం స్టోరీ వేశారంటే, సింహాద్రి సినిమా హిట్ అయిన తర్వాత తెలుగు సినిమాలో మెగాస్టార్ ఎవరు, చిరంజీవా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనే పెద్ద చర్చ జరిగింది. ఆ స్థాయికి వచ్చాడు అప్పటికి. దాన్ని నందమూరి అభిమానులు బాలకృష్ణ కాదని, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయికి వస్తానంటే వాళ్ళు ఒప్పుకోరండి, ఒప్పుకోలేదు కూడా. ఇప్పుడు నా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రాబ్లం ఏమిటి, వాళ్ళ అభిమానులందరికీ కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి అన్నింటినీ సపోర్ట్ చేయాలని. మొన్న ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకి గొడవలు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని. ఆ సందర్భం వాళ్ళ మేనత్తను ఏదో అన్నారు అనేటువంటి దాని మీద, లేకపోతే ఇంకొక సందర్భం వచ్చింది, వాటి అన్నింటిలోకి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయాలి, లేదా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆల్రెడీ 2009లో అలాగనే వచ్చాడుగా, పూర్తిగా ఆ సినిమాలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ తాతలాగానే కాకి చొక్కా కాకి పెంట్ వేసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ప్రచారం చేశాడుగా. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరే, రేవంత్ రెడ్డి తనకు సపోర్టర్గా ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్కి సపోర్టర్గా ఉంది ఆ రోజున రేవంత్ రెడ్డి. మొత్తం తెలంగాణ అంతా తిరిగాడుగా. తెలుగుదేశం పార్టీకి అయిపోయింది, ఓడిపోయిన తర్వాత ఏమైంది మరి, ఏమన్నా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఏమన్నా పెద్ద గౌరవం ఇచ్చారా, లేకపోతే ఇంకోటి చేశారా, ఇంకోటి ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదు కదా. ఇక్కడ ఒక అంశం అండి, జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఉంటేనేమో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడాలి. తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే నందమూరి కుటుంబం కానీ అతను పూర్తి స్థాయిలో మా వారసుడు, మా కుటుంబం ఇదే అని అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆయన పుట్టుక కానీ ఆయన వ్యవహారం కానీ ఇవన్నిటి మీద కూడా చర్చ జరిపేటువంటి వాళ్ళే నందమూరి కుటుంబీకులు కదా. హరికృష్ణకి ఎన్నో భార్య కొడుకు ఏంటి ఇవన్నీ చర్చలు ఎవరు పెడతారు, బయట ఎవరు పెడతారు? జూనియర్ ఎన్టీఆర్ని ఒక హీరోగా చూసి అభిమానించేటువంటి వాళ్ళు అభిమానిస్తారు. నందమూరి ఫ్యామిలీ వాళ్ళు అలా వీళ్ళు ఇలా ఇలాంటివి అన్నీ పోతాయి. దీని మీదే కదా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ అనేక సందర్భాల్లో బాధ, ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఎన్ని సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎదగటానికి ఒకరికొకరు సపోర్ట్గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ అసలైనటువంటి వారసుడుగా వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ అంగీకరిస్తున్నారా? వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు కావాలంటారు, కానీ అతను బాధలో ఉన్నప్పుడు కానీ అతను ఇబ్బందులో ఉన్నప్పుడు వీళ్ళు ఎంత మేరకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి అతను కూడా అందుకని వీళ్ళ మీద ఫైట్ చేయటమో వాళ్ళ మీద ఏదో మాట్లాడటం అవి చేయటం అనేది అయ్యేం చేయటం లేదు. అతను కామ్గా ఉంటున్నాడు. అతను సినిమా ఎదుగుదల వ్యవహారం ఇవన్నీ చేసుకుంటున్నాడు. అతనికి ఇది ఒక రకమైనటువంటిది. నందమూరి ఫ్యామిలీ అంతా కాదండి, ఇక్కడ ఒకటంతా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా, తెలుగుదేశం సంబంధించిన అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఇతనందరూ వచ్చి మాకు తెలుగుదేశం పార్టీకి ఇది చేయాలనేటువంటిది. ఈ మధ్యలో బాగా కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చింది అని అంటే, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీతో ఉన్న విభేదం ఎక్కడొచ్చింది అని అంటే, ఎప్పుడైతే బాలకృష్ణ కుమార్తెని నారా లోకేష్ చేసుకున్నాడు, ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి రాజకీయ వారసుడిగా బాలకృష్ణ కాకుండా భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేషే ఉండాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో అలా పెంచాలి అనేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటి క్రమంలో ఎప్పటికైనా సరే రాజకీయ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గిన వస్తే నారా లోకేష్కి ఇబ్బంది అయ్యిద్ది అనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ నాయకుడిగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళే. ఇది ఎందుకు? ఆధిపత్య పోరాటం. భవిష్యత్తు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు లీడర్ కావాలి, ఇప్పుడు ఏమి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఆల్రెడీ చాలా సందర్భాల్లో బాలకృష్ణ చెప్పేశాడు, అవుట్ రైట్గా చెప్పాడు, నేనేమి రాజకీయంగా వీటిలో నేను వారసుని కాదు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అని కూడా చెప్పేశాడు, బాలకృష్ణ కూడా చెప్పాడు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేం కదా.
ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత అత్యంత బలవంతుడు ఎవరు? ఖచ్చితంగా నారా లోకేష్. భవిష్యత్తు కూడా రేపొద్దున 2029 తర్వాత మళ్ళీ ప్రభుత్వం రావటం, లేకపోతే ఆ తర్వాత ఎన్నికలో, లేకపోతే ఇంకోటి ఉంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు నాయకత్వం బాధ్యతలో తెలుగుదేశం పార్టీలో? నారా లోకేష్ ఉండాలని కోరుకుంటున్నాను. లేదు అంటే ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వస్తే అతనికి ఆ పగ్గాలు కానీ లేకపోతే ప్రజల యొక్క ఆదరాభిమానాలు కూడా ఉంటాయనే భయం ఇప్పటికీ కూడా నందమూరి ఫ్యామిలీలో రాజకీయంగా నారా లోకేష్ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళలో ఆ భయం ఉంది. అందుకని కొంత జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు అంటే కొంత జాగ్రత్తగా. అందుకని జూనియర్ ఎన్టీఆర్ తాను ఇవన్నిటితో సంబంధం లేకుండా హాయిగా ప్రశాంతంగా అతను సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాజకీయాలను వదిలేసి. ఇప్పుడు అతనితో బీజేపీ వాళ్ళు సంప్రదింపులు జరిపారుగా, ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు. జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా లాంటి వాళ్ళు నేరుగా మాట్లాడారు. అప్పుడు ఏదో సినిమా గురించి త్రిపులారు ఇవన్నీ అన్నారు. ఇవన్నీ కట్టుకథలు మాత్రమే. జరిగినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్ని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్కి అంగీకరిస్తే తెలుగుదేశం వైపు వెళ్లకుండా ఉంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి జూనియర్ ఎన్టీఆర్ని బీజేపీలో యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చి వాళ్ళ అత్తకి మద్దతుగా, పురంధేశ్వరికి మద్దతుగా ఆవిడ అధ్యక్షురాలని చేసి అతన్ని ఇక్కడ యాక్టివ్గా చేసి భవిష్యత్తు నువ్వు ముఖ్యమంత్రివి అనేటువంటి విధంగా అతనికి ఒక అవకాశం కల్పిద్దామనే దాని మీద ఒక ప్రయత్నం అయితే చేశారు. ఒకవేళ అప్పుడు అవకాశం ఉంటే మరి అతను బీజేపీలోకి వెళ్ళేవాడో ఏమో తెలియదు. రేపు పొద్దున భవిష్యత్తు రాజకీయాలు అలాంటి ఎలా ఉంటాయో తెలియదు. అతని ప్రయత్నాలు అతను ఉంటాయి. నాకు తెలిసి అయితే అతనికి ఎప్పటికైనా సరే ఒక సమయంలో అతను రాజకీయాల్లోకి వస్తాడు. అతనికి ఆ విధమైనటువంటి ఆ రక్తంలో ఆ ప్లస్ ఆ కసి కూడా రాజకీయాల్లో తను ఏదో సాధించాలనే కసి 2009లో కనపడి ప్రయత్నం చేశాడు, అటెంప్ట్ చేశాడు. కానీ పార్టీ తనతో లేదు. అప్పుడు ఫలితం నెగిటివ్గా వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు. అది తెలుగుదేశం వచ్చి టేక్ ఓవర్ చేస్తారని భయపడేటువంటి వాళ్ళు ఉంటారు. లేదంటే కొత్త పార్టీ పెట్టుకుని పవన్ కళ్యాణ్ లాగానే మనం ఎందుకు పార్టీ పెట్టుకోకూడదని కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. రైట్. వాస్తవంగా ఈ ఇద్దరి సమస్యకి అటు పెద్దలు అంటే ఇక్కడ చిరంజీవి గారు లేకపోతే అక్కడ బాలకృష్ణ గారు ఇది మనం అనవసరమైన ఇష్యూ క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఏంటని చెప్తే బాగుంటుందా, అలా వదిలేస్తమే బెటరా? చెప్పలేరండి అసలు. అలా చిరంజీవి చెప్పలేడు, బాలకృష్ణ కూడా చెప్పలేడు. ఇద్దరు ఈ విషయంలో అశక్తులండి. వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరికీ తెలుసు వీళ్ళిద్దరికన్నా గొప్పోళ్ళు ఆ ఇద్దరు అని, గొప్పోళ్ళు అవుతారు అని. చిరంజీవి కన్నా గొప్పోడు కింద అల్లు అర్జున్ అయ్యేదానికి అవకాశం ఉందండి. భవిష్యత్తు ఉంది అతనికి. చిరంజీవికి తెలుసు కష్టం ఎలా ఉంటుంది, కష్టపడేటువంటి వాడు సరైనటువంటి టాలెంట్ ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళగలడు అనేటువంటిది చిరంజీవికి తెలుసు. అందుకని జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ఎదుగుతాడు అనేటువంటి బాలకృష్ణకు కూడా తెలుసు. బాలకృష్ణకు ఆ కష్టాలు కూడా తెలుసు. కాబట్టి అందుకని వాళ్ళిద్దరూ మీరేమి చెప్పినట్టు వినండి అని చెప్పేటువంటి స్థాయి, ఆ స్థాయిని మించి వచ్చేసారు వీళ్ళిద్దరు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. చిరంజీవి కూడా చెప్పి అదుపు చేయగలిగినటువంటి పరిస్థితి ఉండదండి. నేను అసలు ఒక అర్హత ఎక్కడుంది అంటున్నాను చిరంజీవికి ఆ మాట చెప్పడానికి అంటున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇందాక చాలా ఒక వివరణ చెప్పాను. చిరంజీవికే ఒక స్టాండ్ లేదు రాజకీయంగా. స్టాండ్ లేని చిరంజీవి రాజకీయంగా నువ్వు ఈ స్టాండ్ మీద ఉండు అల్లు అర్జున్ అని ఎలా చెప్తాడు అని నేను అడుగుతాను. ఎలా చెప్పగలడు అని అడుగుతాను నేను. ఇప్పుడు బాలకృష్ణ స్టాండ్ ఏంది? వాళ్ళ బావ ఏం చెప్తే అది వినటము, వాళ్ళ అల్లుడు ఏం చెప్తే అది తల ఊపటము. నువ్వు ఆ పోస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండు అని బాలకృష్ణ ఎలా చెప్పగలడు? ఆ స్థాయి ఎక్కడ ఉంటుంది? వాళ్ళిద్దరికీ వీళ్ళిద్దరినీ అదుపు చేయగలిగినటువంటి ఆ ఉన్నటువంటి హోదా గౌరవంగా నిలబెట్టుకొని ఏం చెప్పకుండా ఉండటమే గౌరవం. ఒకవేళ ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎదుగుతున్నారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రాజకీయం చేసుకోనండి అని అన్నాడు అనుకోండి చిరంజీవి, పవన్ కళ్యాణ్తో ఇబ్బంది. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లేదు నువ్వు దీంట్లోకి నువ్వు తెలుగుదేశంలోకి రావాలి అనే దమ్ము ధైర్యం బాలకృష్ణకి లేదు నువ్వు అసలు నీకు సంబంధమే లేదు, నువ్వు రానక్కర్లేదు, నీ అవసరం లేదు అని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఎప్పుడేముంది తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఒకళ్ళు అదుపు చేసేటువంటి స్థాయి నుంచి ఎదిగింది. అంతవరకు నేను చెప్పగలను. ఎవరు అదుపు చేయగలిగినటువంటి పరిస్థితి, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అటు చిరంజీవి అయినా ఇటు బాలకృష్ణ అయినా.
అందుకని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కాపాడుకుంటున్నారు. రైట్. ఇక విశాఖపట్నంలో జరిగిన ప్రమాదము తర్వాత మళ్ళీ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, ఈ సందర్భంగా జరుగుతున్న రాజకీయం, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు రాజకీయం అనేటువంటిది ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారండి. కానీ ప్రమాదం అయితే ఇది అవాంఛనీయం, చాలా దారుణం కదా. ఒక 17 మంది చనిపోవటం, ఒక 34 మందికి తీవ్ర గాయాలు, సుమారుగా అంటే 50 కుటుంబాలు ఈ రోజున ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఇదే కంపెనీ అమెరికాలో ప్రారంభించారు దాన్ని. అమెరికాలో ఈ సేఫ్టీ ఆడిట్కి సంబంధించినటువంటి విషయంలో ఇన్ని లోపాలు ఉన్నాయి, మీ సేఫ్టీ ఆడిట్లో మీరు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు, ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోతారు అని సేఫ్టీ ఆడిట్లో ఒక నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉండేటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, ఎవరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అధికార స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పట్టించుకోకపోవటం వల్ల ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదము ఇదే కంపెనీలో అమెరికాలో జరిగితే ఈ యజమానికి ఉరి తీస్తారండి. మీ డబ్బులు కోటిస్తారా, ఒక్కొక్కళ్ళకు 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుందా అని నేను చెప్పలేనండి. 100 కోట్లు కూడా ఇవ్వాల్సి రావచ్చు. అక్కడ ఈ కాంపెన్సేషన్ లెక్కించేటువంటి విధానం వేరే ఉంటుంది. మీకు తెలుసు అమెరికాలో ఒక ప్రాణం విలువ ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని. ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఎంత ఉంటుంది, ఇతని జీవితకాలంలో ఇంత నుంచి ఇంత సంపాదించగలడని ఎవరు చెప్పలేరండి. KFC అతను 65 ఏళ్ల తర్వాత మొదలుపెట్టి ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అంటే 65 ఏళ్ల తర్వాత కూడా లక్షల కోట్లు సంపాదించగలిగినటువంటి వాడు మనకు మనిషికి సంబంధించిన. అందుకని ఒక జీవితాన్ని ఇంత డబ్బులతో వెచ్చించలేము. మరి అలాంటి వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇదే కంపెనీలో రెండు ప్రమాదాలు జరిగినాయి ఇంతకుముందు, ప్రాణాలు పోలేదు. అదేవిధంగా ఇప్పుడు అచ్యుతాపురము అదే సెజ్లో వసంత్ కెమికల్స్ జూలై 17వ తేదీ అక్కడ పేలుడు జరిగి ఒక కార్మికుడు చనిపోయాడు. కరెక్ట్ నెల అయింది. అంటే మన ఆలోచనలో, మన పాలకుల యొక్క ఆలోచనలో నిర్లక్ష్యం వల్ల కదా ఈ ప్రమాదాలు జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు 17 మంది అయ్యారండి. రేపొద్దున 70 మంది చచ్చిపోయిన దిక్కులేదు ఇంకో దాంట్లో. అసలు నిన్న జరిగినటువంటి ప్రమాదం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జరిగింది. 345 మందో 350 మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 67 మంది 64 మంది ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు. అదే మొత్తం ఉన్నటువంటి సమయంలో జరిగితే ఎంతమంది చనిపోయి ఉండొచ్చని మీరు అంచనా వేస్తే 100 మందికి తక్కువ చనిపోయేవాళ్ళు కాదండి. ఎందుకు అనంటే ప్రమాదం కెమికల్ కానివ్వండి, లేకపోతే బాయిలర్ మిగతా అది పేలటము ఒకటి అంశం అయితే, మొత్తము కుప్పగూలిపోయి స్లాబు దాని కింద పడి చనిపోయినటువంటి వాళ్ళు, గోడ కూలి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఇంత ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయనంటే దీనికి ఎవరు బాధ్యులండి? మనం అందరం అనుకుంటాం కంపెనీ వాడు బాధ్యుడు అని అనుకుంటాడు. నిజంగా కంపెనీ వాడు బాధ్యుడే. ఫస్ట్ బాధ్యుడు ఆ కంపెనీ యాజమాన్యమే. మరి ఈ ప్రభుత్వాలు వాళ్ళని తప్పు చేస్తున్నారు అని తెలిసిన తర్వాత, ఈ ప్రాణాలకు రక్షణ ఉన్నదని అక్కడ సేఫ్టీ ఆడిట్లో తెలిసిన తర్వాత దీన్ని కొనసాగించినటువంటి అధికారులు, లేకపోతే కార్మిక శాఖ మంత్రి, ఈ ప్రభుత్వము, లేకపోతే కేంద్ర ప్రభుత్వము, వీళ్ళు బాధ్యులు కాదా అండి? ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చండి. 5 ఏళ్ల క్రితం ఒక ప్రభుత్వం ఉంది, 5 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చింది, రేపు 5 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది. కానీ విధానాల విషయంలో మాత్రం వీళ్ళు ఎవరి తరపున ఆలోచనలు చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి. ప్రభుత్వాలు అనేవాళ్ళు ఎవరి తరపున ఆలోచన చేస్తున్నారు? ఎవరైతే యాజమాన్యం ఉన్నారో యాజమాన్యాల వైపు ఆలోచన జరుగుతున్నాయని నా అభిప్రాయం. ఎందుకు అనంటే నాకు తెలిసి ఇప్పటి వరకు యాజమాన్యం తరపున ఏవైనా సరే ఒకళ్ళు బాధ్యతగా వచ్చి మీ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇది జరిగింది, ఈ పొరపాటు జరిగిందని మాట్లాడినటువంటి వాళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళు లేరు, పారిపోయారు అని అంటే యాజమాన్యం ఎక్కడికి పారిపోద్దని నాకు అర్థం కాదు. వాళ్ళని ఇది 17 హత్యలు జరగలేదు. ఇది హత్యలండి నా ఉద్దేశంలో అయితే. IPC 300 సెక్షన్ ప్రకారంగా కేసులు నమోదు చేయాలండి ఫస్ట్. చేసిన తర్వాత వాళ్ళనే హత్యా నేరం ఎవరైతే మోపబడినట్టు ఆ యాజమాన్యం ఉందో
ఎసెన్షియాకు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళని ముందు ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేయలేదా? ఇప్పుడు వరకు అరెస్ట్ చేశారండి? 3 రోజులు అయింది కదా, అరెస్టులు జరగలేదు కదా. ఆ కమిటీ వేస్తాం, ఈ కమిటీలు వేస్తాం, విచారణ చేస్తాం అంటే నువ్వు ఒక మర్డర్ చేసి ఇంతమందిని హత్య చేసినటువంటి వాళ్ళని నువ్వు అరెస్ట్ చేయకుండా నువ్వు ఎవరు తరపున ఆలోచనలు చేస్తున్నావు పాలక? నేను ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనేటువంటి కాదు. ఎవరున్నా ఇంత చేస్తున్నారు. మీరు ఆ రోజున ఎల్జీ పాలిమర్స్లో జరిగింది. ఎల్జీ పాలిమర్స్లో పబ్లిక్ కూడా సఫర్ అయ్యారు, అక్కడ లోపల వాళ్ళు చనిపోయారు. ఆ రోజున కూడా ఆ ప్రభుత్వం ఏమి పెద్ద సీరియస్గా యాక్ట్ చేసింది ఏమి లేదండి. కేసులు పెట్టారు అని కాంపెన్సేషన్ ఎవరైనా ఇస్తారండి. ఆ కంపెనీ వాడి కాంపెన్సేషన్ ఏంది? ఇంత పెద్ద వాడు వచ్చినటువంటి డబ్బులన్నీ దాచిపెట్టుకొని ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోకుండా ఒకసారి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఇచ్చేస్తే, కాంపెన్సేషన్ ఇచ్చేస్తే పరిష్కారం అయిపోయినట్ట. అదేమన్నా వీళ్ళు గవర్నమెంట్ ఏదో ఆ కుటుంబాలను ఉద్ధరించడానికి చేసినట్టు. అది పేర్లందుకు ఇన్సూరెన్స్ వస్తాడు. అదే అంటుంది. మీరు దానికి మీరు గవర్నమెంట్ ఉద్ధరించింది అని అంటే ఎందుకు ఈ విధమైనటువంటి విషయంలో పరిశ్రమల విషయంలో ఒక పాలకుల యొక్క ఆలోచన పారిశ్రామికవేత్తల వైపు ఎందుకు ఉంటుంది, కార్మికుల వైపు ఎందుకు ఉండటం లేదు? వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే అంటున్నారు. ఎస్, ఒత్తిడి చేస్తే వెళ్ళిపోతారు, లేకపోతే రారు. పెట్టుబడులు రావు. అందుకని ఎంతమంది ప్రాణాలు తీసేటువంటి విధంగా వాడు చేస్తే మనం ఇద్దామా? ఎన్ని ప్రాణాలకి మూల్యంగా మనం ఈ విధమైనటువంటిది? నీకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమలు పెట్టడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడండి ఈ కంపెనీ వాడు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చాడా? వ్యాపారం చేసుకొని లాభాలు పొందడానికి వచ్చాడు. నువ్వు వ్యాపారం చేసుకున్నావు, నువ్వు లాభాలు పొందు. నువ్వు లాభాలు ఏ పద్ధతిలో పొందాలి? నీకు ఒక అనుమతి ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు రూపొందించిన తర్వాత ఆ నిబంధనలకు లోబడి సేఫ్టీ ఆడిట్ జరగాలి. సేఫ్టీ సంబంధించినటువంటి హెల్త్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, ఖచ్చితంగా ఈ సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది క్రమం తప్పకుండా జరిగేటువంటి విధంగా అంగీకరిస్తే మాత్రమే నువ్వు ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి ఉండాలి. నేను ఒకటే కంపారిజన్ చేస్తున్నా. ఇదే ఘటన అమెరికాలో జరిగితే, ఇదే కంపెనీ అమెరికాలో ఉంది, ఇది వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళే, నేను కాదంటాను. అమెరికాలో జరిగితే ఏం జరిగిద్ది? మరి అమెరికా వాళ్ళకేమి వీళ్ళు మాకు పరిశ్రమలు వస్తాయి, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అని వాళ్ళని ఎందుకు పరిశ్రమలను నెత్తిని పెట్టుకోవట్లేదు? అక్కడ ప్రాణాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? రెండిట్లో ఒక తేడా ఉందండి. ఏం తేడానో చెప్పనా నేను. ఇక్కడ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మిక్స్డ్గా ఉంటున్నారు. అక్కడ కూడా ఉండొచ్చాము, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చాము. కానీ ఆలోచన తీరిగిన ప్రజలకి ప్రాణాలకు నష్టం కలిగేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరించినా సరే అక్కడ ప్రజలు తీవ్రంగా రెస్పాండ్ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలుగు ఈ రాష్ట్రాలు, భారతదేశంలో కానీ ప్రజల ప్రాణాలకు తక్కువ విలువండి. పారిశ్రామికవేత్త గొప్పోడు, వాడు వచ్చి 100 మందికి 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు అంటే ఎవరిని ఉద్ధరించడానికి కాదు. ఒకటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు, డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు వచ్చినటువంటి నేపథ్యంలో పాలకులు తన యొక్క బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. అందరూ ఇలా ఆలోచనలు చేస్తారని నేను అననండి. ఎక్కువ మంది ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. నేను ఒక్క ఉదాహరణ చెప్తానండి. నేను ఇది రాజకీయంగా అనుకోండి, ఏ విధంగా అయినా అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించినటువంటి దాని వాళ్ళ అమర్ రాజా బ్యాటరీకి సంబంధించిన ఎంపీ గుంటూరు ఎంపీగా ఉన్నాడు. ఆ టైంలో అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు మీరు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, మీరు ఈ నిబంధనలన్నీ పాటించాలి అని ఒక నోటీసు ఇస్తే గగ్గోలు పెట్టాడు అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి ఆ యాజమాన్యంలో ఉన్నటువంటి గల్లా జయదేవ్. ఏంటి అంటే, నువ్వు ఎంపీ అయితే, నువ్వు తెలుగుదేశం ఎంపీ అయినంత మాత్రాన, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మాట చెప్పిందన్న మాత్రాన నీకు ఎగ్జామ్షన్ ఎందుకు వస్తుంది? నేను రాజకీయాల అంశాలు వేరే అంశం అండి. కనీసంగా నేనేమంటా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పారిశ్రమల్లో సరిగ్గా నిబంధనలు పాటించండి అని చెప్పిరానుకోండి, కనీసం ఆటిల్లో అన్న కొంతమంది అన్న బతుకుతారు కదా, కనీసం అప్పుడన్నా నిబంధనలు పాటిస్తారుగా. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, వైసీపీకి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కనీసం వాళ్ళ పరిశ్రమల్లో అయినా సరే మీరు నిబంధనలు పాటించాలి, ఇవి పాటించాలి, లేకపోతే కార్మికులకు నష్టం అని ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది అనుకోండి,
ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అనుకోండి, ఎసెన్షియా ఫార్మా అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళకైనా గట్టిగా ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఆ సేఫ్టీ ఆడిట్ తర్వాత నిన్ను మూసేస్తామని అంటే వాడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే 17 మంది చనిపోయేవాళ్ళ. అంటే నువ్వు రాజకీయ నాయకుడు అయితే, రాజకీయవేత్తవు అయితే నీకు ఎగ్జామ్షన్ దొరుకుద్దా? జనాన్ని చంపేయొచ్చా? నేను అమర్రాజాన్ని గల్లా చేయదేమని తప్పు పట్టం కాదు. ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీ అయినా సరేనండి, దాన్ని రాజకీయాన్ని ఈ విధంగా దాన్ని ఒక కార్డు కింద వాడుకుంటున్నారు దాన్ని. దీంతో పాటుగా రాజకీయాల్లో కరప్షన్, అదేవిధంగా ఇప్పుడు సోషల్ ఆడిట్, సేఫ్టీ ఆడిట్ జరిగింది, మొత్తం అక్కడ సేఫ్టీ లేదని తేలింది, వాడికి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రాథమిక నివేదిక జరిగినటువంటి ఎట్లా ప్రమాదం జరిగిందో వాళ్ళు నివేదిక ఇచ్చారు. దీంట్లో అధికారులను నన్ను సస్పెండ్ చేశారా? చేయలేదు. అధికారులు కరప్షన్ లేదా? కరప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? సేఫ్టీ ఆడిట్ జరిగిన తర్వాత నువ్వు నిబంధనలు పాటించడం లేదు అని అంటే వాడు కొనసాగుతుంది అని అంటే వాడి డబ్బులు వాడికి ముట్టిని కాబట్టే ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. అంటే అధికారుల కరప్షన్, ప్రభుత్వాలేమో చూసి చూడనట్టు పోయేటువంటి ప్రభుత్వాల కరప్షన్ ఉంది, ప్రభుత్వాల కరప్షన్ కూడా. నువ్వు ప్రభుత్వాల యొక్క బలహీనత, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే ఉద్యోగోపాధి, నువ్వు ఇచ్చే ఉద్యోగోపాధి అవకాశాలు వాటికన్నా ఇప్పుడు ప్రాణాలు పోయేటువంటి దానికి విలువ అనేటువంటిది చాలా ఎక్కువైనటువంటి. కార్మికుల భద్రత కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకని పరిశ్రమలకు సంబంధించినటువంటి భద్రత చూడాలి. అవి నిబంధనలు లేవు మా రాష్ట్రంలో, మేము మా పరిశ్రమలు ఇదిగో ఇలా పెట్టుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, మా ఇక్కడ కట్టు బానిసల్లాగా మా వాళ్ళు పనిచేస్తారు, వాడు చచ్చిపోయినా బతికినా మాకు ఇబ్బంది లేదు అనేటువంటి విధంగా మీ పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పు. నా విధానం ఇది, నా ప్రభుత్వ విధానం అని చెప్పి ఎవరైనా సరే నువ్వు పరిశ్రమలు తీసుకొస్తే జనము నిన్ను అంగీకరిస్తారా? నీ ప్రభుత్వాన్ని, నీ పార్టీని దాన్ని అంగీకరిస్తారా? ఏ పార్టీ అని చెప్పానండి? కాదు కదా. మేము ఇవన్నీ పాటిస్తామని కదా వీళ్ళు పేపర్ మేము చెప్తోంది, కానీ దాన్ని అమలు చేయటం. ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసరికల్లా ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక ఉపన్యాసం ఇస్తాడు, ఎల్జీ పాలిమర్స్లో చేసింది ఈయనదే. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఒక ఉపన్యాసం ఇస్తాడు. వీళ్ళు గత ప్రభుత్వాల్లో కూడా జరిగినటువంటి ఇప్పుడు కొనసాగుతూ వస్తున్నాయి ఇవన్నీ కూడా. వీళ్ళు బాధ్యతలు విస్మరించడం వల్లే ఈ రోజున ప్రజలకి ఈ విధమైనటువంటి నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున అవసరం వచ్చేసరికల్లా ఆ ప్రభుత్వం ప్రతిపక్షం వాడేమో అధికార పక్షం మీద విమర్శ చేస్తాడు, మళ్ళీ వీళ్ళ ప్రతిపక్షంలో అధికార పక్షం మీద విమర్శ. జనం చెవుల్లో పూలు పెడతారు. ప్రజలకు తెలియక కాదండి ఇది, ప్రజలకు తెలిసి గత్యంతరం లేక ఇలాంటి రాజకీయాలను గత్యంతరం లేక అంగీకరిస్తున్నారు. దీనికి ఆప్షన్ ఎప్పటికైనా ఏదో వస్తుందేమో తెలియదు. లేదు అని అంటే ఇలాంటిది ఒక పరిధి దాటిపోయిన తర్వాత తిరుగుబాట్లు వస్తాయి. ఆ తిరుగుబాట్ల స్థాయి వరకు వీళ్ళు తెచ్చుకుంటారా? మన ప్రజాస్వామ్య దేశం ఇది. తిరుగుబాట్లు అనేవి బహుశా మనోళ్ళు అంటే ప్రజల్లో కూడా అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ప్రజల ఆలోచనలో కూడా, ప్రజల ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే మనకు బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, నాకేదన్నా ఉపయోగం అయితే చాలు, మిగతా ఊరేమైపోయినా పర్వాలేదు, సమాజం ఏమైనా పర్వాలేదు, ఎవడేం పోయినా పర్వాలేదు అనేటువంటి ధోరణిలో ప్రజల ఆలోచనలు కూడా ఉన్నాయి. అందుకనే ప్రజల్లో కూడా ప్రశ్నించే స్వభావం తగ్గిపోతుంది. తిరుగుబాటు అనే మాట అసలు ఇప్పుడు మాట్లాడే ప్రసక్తే లేదనుకోండి, అది వేరే అంశం. అందుకని అలాంటిది తిరుగుబాటు చేస్తారు అందుకనే ఈ రోజున ఇలాంటి అవకాశవాద రాజకీయాలకి ఎవరికి వాళ్ళకి వచ్చి ఉపన్యాసాలు చెప్పేటువంటి వీళ్ళందరికీ ఇప్పుడు ఈ ప్రజలు ఒక రకంగా అవకాశం ఇస్తున్నారు. ప్రజలే అవకాశం ఇస్తున్నారు. తప్పు ప్రజలదని నేను అన్నండి. అలాగని ప్రజలు కూడా గత్యంతరం లేక ఒక పరిధి వరకు భరిస్తారు. పరిధి దాటిన తర్వాత ఎవ్వరూ భరించరు. ఆ పరిధి దాటకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం రాజకీయ పక్షాల మీద ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి రావడానికి ఇది ఈ రోజున ఎస్ఎన్సీ కావచ్చు, రేపొద్దున మొన్న ఎల్జీ పాలిమర్స్ కావచ్చు, రేపొద్దున ఇంకొకటి కావచ్చు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్టుగా నేను సేఫ్టీ ఆడిట్ చేద్దామని అంటే పరిశ్రమలు రావు పోతాయి అని అంటున్నారు అని. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఎంతో కొంత ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అతను పాలిటిక్స్కు ఫ్రెషర్ అండి. ఎందుకంటే ఇప్పటికే కదా, ఇప్పుడే ఫ్రెషర్ కింద లెక్క, ఇప్పుడు పాలనలోకి వచ్చాడు. ఇంకా అతనికి నలగాలి. ఇంకా ఈ పారిశ్రామికలో వేత్తలు వచ్చి అటు ఇటు వచ్చి అందరు నలుపుతారు బాగా రాజకీయ నాయకులు. నలిపిన తర్వాత ఈయన కూడా కొంత అర్థమైపోయి మరి అందరిలాగా మారతాడా లేదా మంచి రాజకీయ నాయకుడు లాగా ఉంటాడో తెలియదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఆ మాట మాట్లాడాడంటే సేఫ్టీ ఆడిట్ జరగకపోవటం అనేది లోపమే కదండి. అదే కదా పెద్ద సమస్య. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి నేను 2 నెలలే అయింది, 2.5 నెలలే అయింది.
అని మీరు ఏమైనా మొదలు పెడతారా? ఫస్ట్ వచ్చి ప్రభుత్వం మేము మొత్తం ఆ లెగ్గ నుంచి మొదలు పెడతా అంటారా? ప్రభుత్వం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. ప్రజాప్రతినిధుల వ్యవస్థ అనేటువంటిది మారితే మారుతూ ఉంటుంది, ఉంటే ఉంటుంది. అది ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్. అలాంటప్పుడు 2 నెలలైంది 3 నెలలైంది వచ్చిన తర్వాత అయినా సరే అలాంటి ప్రయత్నం జరిగిందా? జరగలేదుగా. ఎల్జీ పాలిమర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వైసీపీ చేత కాలేదని అనుకున్నాం. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఇది జరిగింది, జరగకుండా చూసుకుంటే వీళ్ళు అరే భలే చేశారని అనుకునేవాళ్ళు కదా. ఒక్క ఘటన కూడా జరగలేదంటే మీరు ఇప్పుడు చూస్తే ఈ 2 నెలల్లోనే ఘటనలు చాలా జరిగినట్టు. 4 ఇన్సిడెంట్స్. మరి 2 నెలలు అంటే 15 రోజులకు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మరి అది మనము అలర్ట్ అవ్వాల్సినటువంటి అంశమే కదా. ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటే కదా, అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి, ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ అవుతున్నాయి, అయ్యి తెలిసి ఫెయిల్ అవుతున్నాయి, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. అది వాళ్ళ స్వార్థం ఉంది, ఇక్కడ స్వార్థ రాజకీయాలు ఉన్నాయి, దీని వెనక కరప్షన్ ఉంది, కార్పొరేట్ పాలిటిక్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒక పక్కన 2 ప్రధానమైనటువంటి అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకటి అల్లు అర్జున్ వ్యాఖ్యలు అయితే, రెండవది ప్రస్తుతం ప్రజల కళ్ళ ముందు జరిగినటువంటి మన వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ రెండింటి మీద కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం అది.